ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ పైన చూసుకుంటే ఫస్ట్ పేరాలో ది డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అవైలబుల్ ఫ్రమ్ వేరియస్ న్యాచురల్ సోర్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్. ది డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనం లైక్ వాటర్, కోల్, లేదంటే సోలార్, లేదంటే విండ్. ది డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అవైలబుల్ ఫ్రమ్ వేరియస్ న్యాచురల్ సోర్సెస్ అంటే దాన్ని మనం కన్వర్ట్ చేస్తాం. కన్వర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ హైడ్రో పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, విండ్ పవర్ ప్లాంట్, దానిని మనం కన్వర్ట్ చేసుకొని యూజ్ చేస్తాం. దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్ చూస్తే ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ దెన్ అదర్ ఫార్మ్ ఆఫ్ కాజెస్ ఆఫ్ లో లాసెస్. ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్లో చాలా లాసెస్ తక్కువగా ఉంటాయి. ఒకవేళ లాసెస్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏదో ఒక మెథడ్ అయితే యూస్ చేస్తాం మనం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈజీ టు హ్యాండిల్. ఇట్ క్యాన్ బి హ్యాండిల్ వెరీ ఈజీలీ ఓవర్ ఏ లాంగ్ డిస్టెన్స్ త్రూ కండక్టర్. మనం ఎలక్ట్రిసిటీని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎంత దూరం కావాలంటే అంత దూరం ట్రావెల్ చేయవచ్చు. అంటే ట్రావెల్ అవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది త్రూ కండక్టర్స్ ద్వారా. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. ఇట్ క్యాన్ బి టేకెన్ ఈజీలీ టు ఎనీ కార్నర్ ఆఫ్ హౌస్, ఫ్యాక్టరీ, స్ట్రీట్ ఎక్సెట్రా యూజింగ్ ఫ్లెక్సిబుల్ కండక్టర్స్. అంటే దీనికి అర్థం ఏంటి అంటే మనం ఎలక్ట్రిసిటీని చాలా ఫ్లెక్సిబుల్ ఎక్కడి నుంచి ఎలాగైనా యూజ్ చేయగలుగుతాం చాలా ఈజీగా. సో మనం సపోజ్ కొన్ని రాడ్స్ అటువంటివి అయితే యూజ్ చేయలేము. అదే మనం కేబుల్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఫ్లెక్సిబుల్గా యూజ్ చేయగలుగుతాం ఎలక్ట్రిసిటీని. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్లీనినెస్. ఎలక్ట్రికల్ ఎనర్జీ, హీటింగ్ అండ్ ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ స్మోక్, డస్ట్ ఎక్సెట్రా. ఈ పాయింట్కి అర్థం వచ్చేసి ఎలక్ట్రికల్లో హీటింగ్ అండ్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ లైక్ సపోజ్ హీట్ అయ్యే గ్యాజెట్స్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కానీ ఎటువంటి డస్ట్ని కానీ స్మోక్ని కానీ ప్రొడ్యూస్ చేయవు. మీరు ఎక్కడైనా చూసారా డస్ట్ని కానీ లేదంటే స్మోక్ను కానీ జనరేట్ చేయడం? సో డస్ట్ని కానీ స్మోక్ను కానీ జనరేట్ అయితే చేయవు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో పాయిజనస్ గ్యాసెస్. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ నాట్ associated with smoke, foams or other harmful gases, so it can be used safely for domestic and industrial purpose. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రికల్లో ఎప్పుడైనా కానీ స్మోక్స్ లేదంటే ఫ్యూమ్స్ ఆర్ అదర్ హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవ్వవు. మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈజీ టు ఆపరేట్. ఎలక్ట్రికల్ సిస్టమ్ స్టార్టింగ్, కంట్రోల్ అండ్ ఆపరేషన్ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఎలక్ట్రికల్లో చూసుకుంటే ఏదైనా ఒక ఎక్విప్మెంట్ స్టార్ట్ చేయాలన్నా లేదంటే దాన్ని కంట్రోల్ చేయాలన్నా ఆపరేషన్ చేయాలన్నా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు లేదంటే దాన్ని ఆపరేట్ చేయవచ్చు. సో ఈరోజు టాపిక్ ఇంతే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రికల్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye friends.